తమిళ రాజకీయాల చుట్టూ ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో తమిళనాడు సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీలో బల నిరూపణ తదితర అంశాలపై చర్చించారు. శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు శాసనసభ ప్రత్యేకంగా భేటీ కానుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి సభావేదికపై తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా గోల్డెన్ బే రిసార్ట్స్లోనే కొనసాగుతున్నారు. రేపు నేరుగా రిసార్ట్ నుంచే ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వస్తారు. చివరి నిమిషంలో పన్నీర్ సెల్వం వర్గం నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకే ఎమ్మెల్యేలను తిరిగి క్యాంప్కు తరలించింది శశికళ వర్గం. అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి శశికళకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలంతా కూడా గోల్డెన్ బే రిసార్ట్స్లోనే ఉంటున్నారు. కాగా పళనిస్వామి బెంగళూరు పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఆయన పరప్పన అగ్రహార జైలుకు వెళ్లి చిన్నమ్మను కలవాలి. రేపు బల నిరూపణ తర్వాతే పళనిస్వామి శశికళను కలవడానికి వెళ్తారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. రైట్, బల నిరూపణ తర్వాతే చిన్నమ్మ దర్శనం చేసుకోవాలని భావిస్తున్నారు తమిళనాడు కొత్త సీఎం పళనిస్వామి. బల నిరూపణకు 15 రోజులు గడువు ఉన్నా కూడా రేపే బల పరీక్షకు రెడీ అయ్యారు స్వామి. ఈ మధ్యాహ్నం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళతో భేటీ కావాలని స్వామి అనుకున్నారు ముందు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ స్వామి బల పరీక్ష తరువాతే చిన్నమ్మను కలవాలని భావిస్తున్నారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్, ఇంకా కూడా ఆసక్తి ఉత్కంఠ కొనసాగుతోంది తమిళ రాజకీయాల్లో. అంటే ఏం భయపడుతున్నారు పళనిస్వామి? రేపట్లోగా ఒకవేళ ఊరు వదిలి బయటకు వెళ్తే ఏమన్నా అవుతుందని భావిస్తున్నారా, లేక ఇంకా కూడా మంతనాలు పన్నీర్ సెల్వం వర్గం నుంచి కొనసాగుతున్నాయా? ఏం జరుగుతోంది? స్వప్న, తప్పకుండా ఏదైతే పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినా కూడా శశికళ వర్గంలో ఏదైతే రిసార్ట్స్లో ఉన్న 124 మందిపై కూడా ఇప్పటికీ కూడా కొంత అనుమానం. ఏదైతే ఎమ్మెల్యేలు ఒకవేళ నేను ఎక్కడ నుండి రిసార్ట్ నుండి కూడా నేను బెంగళూరు వెళ్ళిన పక్షంలో అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏమైనా బయటకు వెళ్తారన్న ఒక భయం కూడా శశికళ వర్గంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వాస్తవానికి ముఖ్యమంత్రి కాగానే ఈరోజు ఉదయం శశికళ ఉన్న పరప్పన అగ్రహార జైలుకు వెళ్ళి ఆమెను పరామర్శించి ఆమెతో చర్చించాల్సిన పళనిస్వామి తన పర్యటనను రద్దు చేస్తున్నారు. అంతేకాదు హఠాత్తుగా ఇప్పుడే కొద్దిసేపటి ముందే ఏదో రిసార్ట్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశమై వారితో చర్చిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే అప్పటికప్పుడు ఏదైతే రేపు ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం నెగ్గే పనిలో తన ఎమ్మెల్యేలందరూ కూడా తనకు ఓటు వేయాలి, ఎలా వ్యవహరించాలి, సభలు ఎలా వ్యవహరించాలని తీరుపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. ప్రధానంగా చూస్తే ఇప్పటికే 124 మంది ఉన్నారనంటూ ఏదైతే గవర్నర్కు లేఖ ఇచ్చిన పక్షంలో 15 రోజులు గడువున్నా కూడా ఒకవేళ 15 రోజుల్లో ఎమ్మెల్యేలు ఒకవేళ గోడ దూకుతారో ఒక పన్నీర్ సెల్వం వర్గానికి వెళ్తారేమో ఒక అనుమానం, భయం ఒక శశికళ వర్గంలో ఉందని చెప్పొచ్చు. దీంతో ఇప్పటికే ఎక్కడైతే ఇప్పుడు రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలతో రేపు వ్యవహరించాల్సిన తీరు, అంతేకాకుండా అందరూ కూడా ఏకతాటిపై ఉండాలి, తనకు మద్దతు ఇవ్వాలన్నట్టు కూడా చర్చిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా రిసార్ట్స్ నుంచి దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బయటకు వెళ్లేందుకు తమను అనుమతించాలన్నట్టు కూడా పళనిస్వామి ఏదైతే శశికళ వర్గాలను కోరుతున్నా కూడా వారు అడ్డుకుంటున్నారంటుగా సమాచారం బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటికి ముందు చెన్నైలోని మైలాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే మాజీ డీజీపీ ఎవరైతే ఉన్నారో నటరాజ్ ఈరోజు ఒక షాక్నిచ్చారని చెప్పొచ్చు పళనిస్వామి వర్గానికి. ఆయన తాను పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తానంటూ ఆయన నోరు విప్పటం ప్రస్తుతం శశికళ వర్గంలో కొంత కుదుపును తీసుకొచ్చిందని చెప్పొచ్చు. దీంతో రేపు ఎలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యేలందరితో కూడా ఆయన పూర్తి స్థాయిలో మంత్రాలు జరుపుతూ నిమగ్నమయ్యారని చెప్పొచ్చు పళనిస్వామి.